మహిళలకు ఉచిత బస్ ప్రయాణాలు ప్రశ్నార్థకంగా మారిన ఆటో కార్మికుల జీవితాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీ స్కీమ్లలో ముందుగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఊహించినట్లుగానే మహిళల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. రాష్ట్రం మొత్తంలో ఏ బస్టాండ్లో చూసినా కిక్కిరిసిన మహిళలు. పురుషులకు సీట్లు కాదు కదా, దూరటానికి కూడా సందు లేకుండా ఎగబడుతున్న జనం. మొదటి వారం రోజులు ఎలాంటి గుర్తింపు లేకుండా ప్రయాణికులను అనుమతించిన ఆర్టీసీ అధికారులు ఇప్పుడు ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకోవాలని కండిషన్ పెట్టారు. గుర్తింపు కార్డు చూపించిన మహిళలకు 0 టికెట్ ఇస్తున్నారు. ఈ ఉచిత ప్రయాణంలో 95% మహిళలే. పురుషులకు ఈ ఉచిత బస్సులు చుక్కలు చూపిస్తున్నాయి. ఆటోల్లో ఎక్కే జనం లేక తమ జీవితాలు రోడ్డున పడ్డాయని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వాలు మారితే ప్రజలకు మేలు జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బెల్లంపల్లి నియోజకవర్గం సోమగూడెంలో ఆటో డ్రైవర్లు తమ బాధలను CV9తో పంచుకున్నారు. మహిళలకు పూర్తిగా ఉచితం కాకుండా ఛార్జీలలో కొంత భాగం తగ్గిస్తే ఇటు ఆర్టీసీ, ఆటో ప్రజలకు మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎకనైనా ప్రభుత్వం ఈ ఉచితాలపై పునరాలోచించి ఆటో డ్రైవర్ల జీవితాలకి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలని వారు కోరుతున్నారు. పెడితే మంచిగా ఉంటుంది, కానీ ఇట్లా అందరికంటే చాలా కష్టం కదా. అట్లా లాభం ఏముంది? మనం అవసరం అయితే పోతాం, ఫ్రీగా ఊకే పోయి అయితే రాం కదా. అట్లా బస్సులో చాలా మంది మగవారికి టికెట్ అదే అట్లా ఒక ఏజ్ పర్మనెంట్ పెడితే మంచిగా ఉంటుంది, కానీ అట్లా అందరికి ఫ్రీ అనేసరికి చాలా కష్టమే. ప్రభుత్వం కూడా లాసే. అసలు ప్రభుత్వం లాభపడాలంటే మీరు ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఏజ్ లిమిట్ ఉండాలి. ఏజ్ లిమిట్ ఉంటే అది బాగుంటుంది. మగవాళ్ళని ఆడవాళ్ళని ఏం కాదు, ఎవరికైనా ఏజ్ లిమిట్ ఉండాలి. అసలు అట్లయితే ప్రభుత్వం బాగుపడుతుంది, అందరు కూడా మంచిగా ఉంటారు. అట్లా కొద్దిగా ఏజ్ బార్ టికెట్ బాబు చూసుకోవాలండి. నెక్స్ట్ ఈ గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ టీచర్స్ వాసు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కొద్దిగా ఏమన్నా టికెట్ ఇట్లా పెడితే వాళ్ళను లేకుండా చూసుకుంటే బాగుంటుందని ఆలోచన. అంతే నా అభిప్రాయం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాగా టికెట్ లేకుండా తిరుగుతున్నారు కదా. ఇది ఒకటి మంచి తరుణమే. సరే, మహిళలకు ఫ్రీ బస్ అనేది కేటాయించడం మంచి శుభసూచకమే. కాకపోతే చెప్పే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా లాభపడుతూ ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ సామాన్య మానవులలో ఎక్కువగా పురుషులు చాలా నష్టపోతూ ఉన్నారు. దీనిలో పరిణామం తీసుకొని గవర్నమెంట్ ఏదైనా ఒక సహకారం కానీ ఇంకొక ఆలోచన చేయాలనేది మా మనవి. వాళ్ళకు సపరేట్ బస్సులు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారా? ఇప్పుడు గతంలో కాలేజీలు కాలే అలానే పెట్టి ఇలా పెట్టి కోఎడ్యుకేషన్ లేకుండా చేసి వేరే వ్యవస్థ అయింది. అలాంటివి ఏం పెట్టకుండా అందరికీ ఒకటే బస్సు పెట్టండి. కాకపోతే ఏంటంటే ఈడ మీరు అన్నిటికంటే ముందుగా డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తే కూడా ప్రభుత్వ ఆదాయం అనేది కూడా పెరుగుతుంది అనేది నా ఆలోచన. ఇప్పుడు ప్రభుత్వం మనకి ఉచిత మహిళా బస్సు అని చెప్పేసి పెట్టింది. దానిపైన ఆటో డ్రైవర్లు మీరు చాలా ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ పథకం వల్ల ప్రయోజనం ఏంటి? అసలు ఎవరికి? మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళల వరకు బాగానే ఉంది. కాకపోతే మా ఆటో డ్రైవర్ల పొట్ట మీద కొట్టేటట్టుగా ఉంది. ఇది అన్ని వర్గాలకి న్యాయం జరిగిన, ఎస్పెషల్గా మా ఆటో డ్రైవర్లు మాత్రం చాలా నష్టపోతున్నాం. పొద్దున 4 గంటలకు వచ్చిన నేను సీరియల్ మీదకి, ఇంతవరకు ఒక 4 కూడా ఇంకా జమ కాలేదు. ఇది మా ఆటో డ్రైవర్లని దృష్టిలో ఉంచుకొని మా ఆటో డ్రైవర్లకు కూడా మా జీవనోపాధి పెంచాలని, ఏదన్నా వృత్తి లేదంటే ఏదన్నా పోస్టులు కానీ ఏదన్నా చూసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని మా ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ దగ్గర 200 పైచిలకు ఆటోలు ఇక్కడ రోజు ఇక్కడ జీవనోపాధి పొందుతారు. మమ్మల్ని డైరెక్ట్గానే మమ్మల్ని ఎంతో నష్టపరుస్తుంది ఈ పథకం. దయచేసి మమ్మల్ని ఆలోచనలో పెట్టుకొని ఈ యొక్క పథకం గురించి పునఃసమీక్షించి మా యొక్క జీవనోపాధిని పెంచాలని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది బెల్లంపల్లి డివిజన్ లోపల ఎన్ని గ్రామాలకు సంబంధించిన ఆటో స్టాండ్? ఇది ఒక ఓన్లీ కాసిపేట మండలంలోనే 500 కుటుంబాలు ఆటో మీద బ్రతుకుతున్నారు. ఇక బెల్లంపల్లి వైజ్గా చూసుకుంటే ఒక 2-3 వేల ఆటోలే ఉన్నాయి.
ఇంకా ఎక్కువనే ఉంటాయి. దయచేసి ఆలోచించాలి. అంటే ప్రభుత్వాన్ని మీరు ఏ రకంగా కోరుతున్నారు? ప్రభుత్వం మాకు ఏదో జీవనోపాధి పెంచే ప్రయత్నం కానీ లేదంటే ఏదైనా వృత్తి పెంచే ప్రయత్నం కానీ చేయాలని కోరుతున్నాం. అంటే బస్సులు ఈ రకంగా మహిళలకు ఉచితంగా పెట్టడం అంటే దానిపైన ఇప్పుడు మహిళల కంటే మహిళలు దీంట్లో గరీబోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఇక్కడ ఇప్పుడు డైలీ సోమగూడ మడ్డ మీదకి వెళ్ళి గరీబోళ్ళు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులే డైలీ ఒక 40-50 మంది మహిళలు జాబులు చేసేవాళ్ళు కానీ హాస్పిటల్లో కానీ టీచర్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకు 50-60 నుంచి ₹1,00,000 వేతనం వరకు ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈ ఉచిత పథకం అనేది ఇవ్వడం కరెక్ట్ కాదు. అవి రేటు ఏమన్నా తక్కువ చేసి గరీబోళ్ళకు ఇచ్చితే బాగుండేది, కానీ అందరినీ అలా కలిపి మమ్మల్ని ఇండైరెక్ట్గా దెబ్బతీసిండు. ఉన్నోళ్ళకు పెట్టి ఆటో డ్రైవర్లు గరీబోళ్ళను కొట్టినట్టుగా ఉంది ఈ పథకం. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. లేకుంటే ధర్నాలు, రాస్తారోకోలు లేదంటే ఇంకేమైనా మా పొట్టకుటి కోసం ఏమైనా చేయాల్సి ఉంటుందని చెప్తున్నాం. మాది బెల్లంపల్లి నియోజకవర్గం కాస్పేట్ మండల్ ఆటో యూనియన్ అంజలిపుత్ర ఆటో యూనియన్ తరఫున మేము విన్నపం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనవి చేసుకునేది ఏమనగా, అలాగే బెల్లంపల్లి నియోజకవర్గ గడ్డం వినోద్ గారికి మా మనవి ఏమనగా, ఉచిత బస్సులు పెట్టి మాకు ఆటోలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు జరుగుతున్నాయి, ఫైనాన్సులు కట్టలేని పరిస్థితులు కానీ ఏర్పడుతున్నాయి. ఈ విధంగా మేము ముఖ్యమంత్రికి తెలియనిది ఏమనగా, కర్ణాటకలో కొన్ని ఉచితంగా పింక్ కలర్ బస్సులు పెట్టినట్టు మన తెలంగాణలో కానీ కొన్ని పింక్ బస్సులు ఏర్పాటు చేసి వాళ్లకు మహిళలకు సపరేట్ బస్సులు పెడితే మాకు బాగుంటుంది. అలాగే మాకు జీవనోపాధిగా 12,000 ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకా కొన్ని ఉపాధులు కానీ జీవనోపాధులు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాము. ఇది మా కాస్పేట మండల్ ఆటో యూనియన్ అంజలిపుత్ర ఆటో యూనియన్ తరఫున మేము కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు సిటీ రాయలింగు, కాస్పేట్ మండల్. నేను ప్రతిరోజు 4 గంటలకు వచ్చి సోమగూడ ఆటో మీద పాయింట్ విడుదు ప్రతిరోజు 500 నుంచి 600 దాకా మిగిలేటిది. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన కాడ నుండి నాకు 200, 150 రూపాయలే మిగులుతున్నాయి. దాన్ని పట్టుకుని మా ఇంటికి పోతే మాకేమీ జరుగుతలేదు. ఫ్రీ బస్సులు చేయబట్టి దయచేసి ఫ్రీ బస్సులని ఏదో కలర్ చేంజ్ చేసి ఒక 2, 3 ఒక మండలానికి 1, 2 వేసి ప్రయత్నం చేయాలి. కానీ మా పుట్ట మీద కొట్టినట్టుంది గవర్నమెంట్ పాలన. కొంచెం ఆలోచించి మాకు ఈఎంఐ 15,000 నుంచి 18,000 దాకా కడుతున్నాం. మాకు ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి మాకు అసలే ఆటోలు నడుస్తలేవు. మా పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచించి దీన్ని వేరే విధంగా మీరు వేరే చేసి చేంజ్ చేయాలని కోరుకుంటూ, మా బెల్ల సోమగూడెం నుండి మంచాల వైపు ఇంతకుముందు 40 రూపాయలు ఉండేది బస్కు, అందులో ఒక 30 రూపాయలు చేసి తక్కువ చేసి బస్ ఛార్జీలు తక్కువ చేసి బస్సులో నడపండి. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్లో రానున్న కాలంలో ఇంతకుముందు రైతుల ఆత్మహత్యలు జరిగినాయి, ఇప్పుడు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరిగే అవకాశాలు ఉన్నాయి సార్. మీరు కొంచెం గుర్తుంచుకొని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి సార్. నమస్కారం. రేవంత్ రెడ్డి సార్కి తెలియజేయన ఏమనగా, ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఆర్టీసీకి 4 కోట్లు లాస్ అంటున్నారు. ఈ 4 కోట్లు ఖర్చు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తే రోజుకి 800 చొప్పులు ఇప్పించినా కూడా ఎంతమంది నిరుద్యోగులు పనిచేస్తారు? ఇది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. నెలకు 120 కోట్లు ఆర్టీసీకి ఇస్తున్నారు. ఆర్టీసీ కూడా గవర్నమెంట్ సంస్థ, ఆర్టీసీకి ఇచ్చుకున్న ఒకటే ఇవ్వకుండా ఒకటే. దీనివల్ల నిరుద్యోగులకు కొంచెం ఉద్యోగం కల్పించినటువంటి మహిళలకు దీనివల్ల మహిళలు విచ్చలవిడిగా తిరగడం చాలా ఇబ్బందికరంగా అవుతుంది. దీన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని 4 కోట్లు రోజు 4 కోట్లు ఖర్చు అంటున్నారు. 4 కోట్లతోటి నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వమని రోజుకి 800 చొప్పున కైకిలు ఇచ్చినా కూడా వచ్చాడు మంది 40% మహిళలకు ఇవ్వమని, 60% బాయ్స్కి ఇవ్వమని. దానివల్ల కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. మేము కూడా చాలా సంతోషపడతామని కోరుకుంటున్నాం. ఆ రకంగా మీకు ఇస్తే ఆటోలకు మేలు జరుగుతుందా? ఆ విధంగా ఇస్తే ఆటోలకు ప్యాసింజర్స్ వస్తారు, గిరాకీ వస్తారు, మాకు కూడా అన్ని విధాలుగా సౌలు దొరుకుతాయి. పాత కథలాగా అయిపోతాయి. ఈ మహిళలు కూడా ఫ్రీ బస్ ఎవరు అడగలేదు. కావాల్సుకొని ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసి కావాల్సుకొని అందరిని ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బందిగా తయారు చేస్తుంది. ఇది కూడా గవర్నమెంట్ కొంచెం ఆలోచించాల్సింది కోరుతున్నాం. ఇవ్వండి, ఫ్రీ బస్ ఇవ్వండి, ఒక తెల్ల రేషన్ కార్డుకి ఇవ్వండి. వాటి గవర్నమెంట్ నౌకరికి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి నెలకు ₹1,00,000 జీతాలు వస్తున్నాయి. మళ్ళీ ఫ్రీ బస్ అవసరం వాళ్ళకు? వాళ్ళకి ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ఈఎం లక్షలు బ్యాంకు లోన్ ఇస్తుంది. మాకేమిస్తున్నది?
మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు రోజు 200 కూడా మిగులుతున్నాం. 200 ఇంటికి పట్టుకోవారు. నూనె ప్యాకెట్ కూడా వస్తలేదు. మా నూనె ప్యాకెట్ 180 రూపాయలు నూనె ప్యాకెట్ అయింది. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇళ్ళలో పోతే ఫ్యామిలీతో గొడవలు అవుతాయి. చెప్పుకోలేకపోతున్నాం. దీనివల్ల మేము అడ్డడం ఇక దొంగలము లంగలము లేకపోతే ఏదో ఒకటి తయారైతట్టున్నాం. మా పరిస్థితులు చెప్పుకోలేకపోతున్నాం. మస్తు ఇచ్చేది పోతుంది ఇక్కడ. మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీనికోసం గవర్నమెంట్ అయినా ఎమ్మెల్యే వినోద్ అయినా కొంచెం ఆలోచించగలని మేము కోరుతున్నాం.